హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ఈ మామిడికాయ అయితే మా చెట్టుకే కాసింది. మామిడికాయతో నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది, మా చెట్టుకే కాసింది మామిడికాయ. నేను ఈ మామిడికాయతో చాలా వంటలు చేస్తాను ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ చేపల పులుసు చాలా బాగుంటుంది. అన్నిట్లో నేను మామిడికాయ వాడుతున్నాను, ఎందుకంటే చెట్టు మా ఇంట్లోనే ఉందిగా ఫ్రెండ్స్. అందుకనే ముందుగా ఒక బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసాక మామిడికాయ తురుము వేసుకోవాలి ఫ్రెండ్స్. మామిడికాయ తురుము వేసాక కొంచెం ఇంగువ ఉంటుంది, ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. పులిహోరలోకి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకొని బాగా కలపాలి. పులిహోరలో కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపితే ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. పులిహోరలో మెయిన్ కలపడమే ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.